హాయ్ అండి, నేను మీ క్యాచీ చాట్స్. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడ ఒక శుభవార్త అందిందని చెప్పుకోవచ్చు. అదేంటంటే మనకు వికలాంగులకు, వితంతువులకు వృద్ధాప్య పింఛన్లు. ఈ పింఛన్లలో ముఖ్యంగా వికలాంగుల పింఛన్ల పెంపుదల గురించి మన సీఎం రేవంత్ గారు అయితే పత్రికా ప్రకటన వెలువరించడం అయితే జరిగింది. అది తెలుసుకోవడానికి ముందుగా మీరు వీడియో పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడగలిగితే మీకు ఏంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసము, మరిన్ని నోటిఫికేషన్ల కోసము బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే ప్రతి వీడియో ముందుగా మీకే చేరుతుంది. కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మనకు రావాల్సిన అనగా వితంతువులకు వృద్ధాప్య పింఛన్లు, వికలాంగులకు, బీడీ కార్మికులకు వీరందరికీ రావాల్సిన పింఛన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం కొత్త పింఛన్లు 4016 రూపాయలు అయితేనేమి, 6016 రూపాయలు అయితేనేమి ఇవ్వడానికి సన్నాహాలు అయితే జరపడం జరుగుతూనే ఉంది. దివ్యాంగుల పింఛను మొత్తాన్ని త్వరలోనే పెంచుతాం. అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవంలో మంత్రి సీతక్క హామీ. ఇది పత్రికా ప్రకటన వెలువడింది కాబట్టి మీరు పూర్తిగా తెలుసుకోగలరని మనవి చేస్తున్నాను. సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, తదనుగుణంగానే గతంలో రూపాయలు కోటిగా ఉన్న బడ్జెట్ను 50 కోట్లకు పెంచిందని మంత్రి సీతక్క తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు త్వరలో దివ్యాంగుల పెన్షన్ మొత్తాన్ని పెంచుతామన్నారు. మంగళవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. పలువురు దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు, ల్యాప్టాప్లు, ఇతర పరికరాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 25 కోట్లతో దివ్యాంగులకు పరికరాలు అందజేసే కార్యక్రమం టెండర్ల దశలో ఉందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా దివ్యాంగుల పింఛన్ మొత్తాన్ని కనీసం ₹1000కి పెంచాలని మోదీకి దగ్గరుండే ఎంపీలు, మద్దతుగా ఉన్న నాయకులు డిమాండ్ చేయాలని సీతక్క సూచించారు. ఇటీవల కొందరు దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ మీద వీరయ్యకు గాజులు, చీరలు పంపించారట. ఆడవాళ్ళంటే అంత అలుసా? హక్కులు అడగండి, డిమాండ్లు పోరాడి సాధించుకోండి, అంతే తప్ప ఆడవాళ్ళ వేషధారణలను కించపరిచే చర్యలకు పాల్పడడం సరైంది కాదు అని హితవు పలికారు. అనంతరం రాష్ట్ర దివ్యాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ మత్తినేని వీరయ్య, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ శాఖ చైర్పర్సన్ అనితా రామచందర్, డైరెక్టర్ వీరందరూ కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. Subscribe. Please subscribe. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, please do subscribe.